హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు మనం అట్మాస్ఫియర్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అట్మాస్ఫియర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇవి ప్రతి అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అగ్రిసెట్ కావచ్చు, విఏ కావచ్చు, ఇలా ఏ అగ్రికల్చర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ తప్పనిసరిగా అవసరం అవుతుందన్నమాట. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటే వాటిని మాత్రం మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇన్ జనరల్గా అట్మాస్ఫియర్ కానీ చూసుకున్నట్టయితే అందులో ఉండేటట్టు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. హైడ్రోస్ఫియర్ మీన్స్ ది వాటర్ పోర్షన్ అని చెప్పుకుంటాం. ఏ పోర్షన్ కవర్డ్ బై ది వాటర్. ఓకేనా. తర్వాత లిథియోస్ఫియర్ ది సాలిడ్ పోర్షన్ అనమాట. ఏ పోర్షన్ కవర్డ్ బై ది సాలిడ్స్ మీన్స్ దట్ పోర్షన్ ఇస్ కాల్డ్ అయితే లిథియోస్ఫియర్ అని చెప్పుకుంటాం. ఇంకా అట్మాస్ఫియర్ ఇట్ ఈస్ గ్యాసియస్ పోర్షన్ అనమాట. గ్యాసెస్తో నిర్మితమై ఉండే ఆవరణ మనం ఏంటంటే అట్మాస్ఫియర్ అని చెప్పుకుంటాం. ఏరోసాల్స్ మీన్స్ ఏంటంటే ది మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అండ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్ పార్టికల్స్ అనమాట. అన్నిటి యొక్క సమ్మేళనాన్ని మనం ఏంటంటే ఏరోసాల్స్ అని చెప్పుకుంటాం. తర్వాత అట్మాస్ఫియర్లో ఇన్ జనరల్గా కానీ చూసుకున్నట్టయితే అప్ టు 99% ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఏంటంటే ఈ మేజర్ గ్యాసెస్ 2 మాత్రమే ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. నైట్రోజన్ మరియు ఆక్సిజన్ అనమాట. అందులో నైట్రోజన్ వచ్చేసరికి అత్యధికంగా 78.08% వరకు కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది వాల్యూమ్లో. ఇంకా ఆక్సిజన్ వచ్చేసరికి 20.94 అనమాట. ఈ యొక్క 2 గ్యాసెస్ అనేవి మ్యాక్సిమం అప్ టు ఒక 99% వరకు కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ ఆర్గానిక్ క్రిప్టన్ అనేటువంటివన్నీ కూడా అతి తక్కువ అనమాట. 0.98 ఇలా పర్సెంటేజ్ 1% వరకు ఆక్యుపై చేసుకోవడం జరుగుతున్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. అత్యధికంగా ఆక్యుపై చేసుకున్న గ్యాస్ ఏదంటే నైట్రోజన్ చెప్పండి. ఒకసారి వాల్యూమ్ ఎంత అయితే 78.08 అని చెప్పాల్సి ఉందన్నమాట. ఇంకా ట్రోపోస్ఫియర్. ఇది ట్రోపోస్ఫియర్ అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది లోవర్ మోస్ట్ లేయర్ అనమాట. సర్ఫేస్కి ఎర్త్ సర్ఫేస్ కానీ చూసుకుంటే అతి దగ్గరగా ఉండే భూమికి దగ్గర ఉండే లేయర్ అనమాట. ది వర్డ్ ట్రోప్ మీన్స్ ఏంటంటే టర్బులెన్స్ ఆర్ మిక్సింగ్ అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సాలిడ్ పార్టికల్స్, పోలన్ గ్రైన్స్ మరి ఇంకా డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కలిపి భూమి దగ్గరలో ఉండే ఈ యొక్క పదార్థాలన్నీ కూడా అంటే కలిసి ఉండడం జరుగుతుంది అనమాట. అందుకని దాన్ని మిక్సింగ్ ఆర్ టర్బులెన్స్ అని చెప్పుకుంటాం. ఇది డిఫరెంట్ బేస్డ్ అండ్ ప్లేసెస్ బట్టి అంటే దీని యొక్క హైట్స్ అనేవి వేరు ఉండడం జరుగుతుంది అనమాట. అట్ ది మెయిన్ సీ లెవెల్. ఓకేనా. సముద్ర మట్టంగా చూసుకుంటే జనరల్గా ఒక 14 కిలోమీటర్స్ వరకు కూడా భూమి నుంచి ఎక్కువ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈక్వటోరియల్ రీజన్ వద్ద చూసుకున్నట్టే భూమి రేఖ వద్ద అప్ టు 16 కిలోమీటర్స్ వరకు కూడా ఇది ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు కూడా ఇది విస్తరించి ఉందన్నమాట. ఇంకా పోల్స్ ఆర్ పోలార్ రీజన్స్ దగ్గర దాన్ని చూసుకుంటే 78 కిలోమీటర్స్ వరకు మాత్రమే ఈ యొక్క ట్రోపోస్ఫియర్ అనేది ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా ల్యాబ్స్ రేట్ అంటే ఏంటంటే ప్రతి ఒక కిలోమీటర్కి వెళ్ళేసరికి ఏంటంటే 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అలా టెంపరేచర్ అనేది తగ్గడాన్ని మనం ఏంటంటే ల్యాబ్స్ రేట్ అని చెప్పంటాం. ఇది పర్టికులర్గా ఓన్లీ ట్రోపోస్ఫియర్లో మాత్రమే జరగడం జరుగుతుంది అనమాట. ఈ ట్రోపోస్ఫియర్లో మాత్రమే ఈ యొక్క టెంపరేచర్ రేంజ్ అనేది ప్రతి కిలోమీటర్కి వెళ్ళేసరికి 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గడం జరుగుతుంది. మళ్ళీ ట్రోపోస్ఫియర్ దాటి తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా కొంచెం ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఇన్ జనరల్గా భూమి నుంచి ఎత్తుకి వెళ్ళే కొద్ది ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది పెరుగుతుంది. కానీ ట్రోపోస్ఫియర్లో మాత్రం ఏంటంటే టెంపరేచర్ రేంజ్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. దీన్ని మనం ఏంటంటే ల్యాబ్స్ రేట్ అని చెప్పంటాం. ఓకేనా. ఇది ట్రోపోస్ఫియర్లో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట. ఈ ల్యాబ్స్ రేట్ మళ్ళీ మన ఫారెన్హీట్లో చెప్పాలంటే 3.6 డిగ్రీ ఫారెన్హీట్స్ పర్ 1000 ఫీట్స్ అనమాట. ఓకేనా. ప్రతి 1000 అడుగులకు వెళ్ళేసరికి ఏంటంటే 3.6 డిగ్రీ ఫారెన్హీట్స్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. ఇంకా స్ట్రాటోస్ఫియర్లో చూసుకున్నట్టయితే ఇది 50 నుంచి 55 కిలోమీటర్స్ వరకు కూడా అప్ టు ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ సెకండ్ లేయర్ అనమాట. ఓకేనా. ట్రోపోస్ఫియర్ తర్వాత వచ్చే లేయర్ మనం స్ట్రాటోస్ఫియర్ అంటాం. ఈ ట్రోపోస్ఫియర్కి స్ట్రాటోస్ఫియర్కి మధ్యలో ఉండే భాగాన్ని మనం ఏంటంటే విస్తరించి ఉండే భాగాన్ని ట్రోపోపాజ్ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క స్ట్రాటోస్ఫియర్ మనం సీట్ ఆఫ్ పోటోకెమికల్ రియాక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పోటోకెమికల్ యొక్క రియాక్షన్స్ అనేది అధికంగా జరుగుతుంది కాబట్టి దానికి పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. భూమి నుంచి ఒక 20 కిలోమీటర్స్ పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఒక సేమ్ టెంపరేచర్ కండిషన్ అంతా అన్ని భాగాలు ఒకే విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. అటువంటి ప్రదేశాలన్నింటికి కలిపి మనం ఏంటంటే ఐసోథర్మల్ అని చెప్పుకోవడం. ఐసో మీన్స్ అంటే సేమ్ ఆర్ ఈక్వల్ అని చెప్పేది అనమాట. థర్మల్ మీన్స్ అంటే టెంపరేచర్ రేంజ్ అనమాట. ఓకే. ఒకే రకమైన టెంపరేచర్ కలిగి ఉండడం జరుగుతుంది. అందువల్ల మనం అంటే ఐసోథర్మల్ అని చెప్పుకుంటాం. ఇది
స్ట్రాటోస్పియర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట. నెక్స్ట్ కానీ చూసుకుంటే మీసోస్పియర్ కానీ చూసుకుంటే ఇట్ ఇది థర్డ్ మోస్ట్ లేయర్ అనమాట. భూమి నుంచి ఫస్ట్ ట్రోపో, స్ట్రాటో, తర్వాత మీసోస్పియర్ అని చెప్పంటాం. ఇది భూమి నుంచి ఒక 50 నుంచి 80 కిలోమీటర్స్ వరకు కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఓజోనోస్పియర్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ యొక్క లేయర్లో అత్యధికంగా ఓజోన్ అనేది ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎంతంటే ఒక 30 నుంచి 60 కిలోమీటర్స్ వరకు కూడా ఓజోన్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది అనమాట. అందువల్ల దీన్ని మనం ఏంటంటే ఓజోనోస్పియర్ అని కూడా చెప్పుకున్నాం. దీని యొక్క ఓజోన్ యొక్క సాంకేతంగా చూసుకుంటే ఫార్ములా O3 అని చెప్పంటాం అనమాట. ఇక్కడ ఓజోన్ యొక్క స్పెసిఫిక్ నేచర్ ఏంటంటే ప్రత్యేకమైన పని ఏంటంటే టు అబ్జర్వ్ ది యూవీ రేస్ ఫ్రమ్ ది సన్ నుంచి అనమాట. ఓకేనా, సోలార్ ఎనర్జీ నుంచి రిలీజ్ అయినటువంటి అల్ట్రావైలెట్ రేస్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే స్కిన్ డిసీజ్ గట్రా మనకి హ్యూమన్ బీయింగ్స్ గట్రా రాకుండా కొంతవరకు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దీన్ని కీమోస్పియర్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కెమికల్ రియాక్షన్స్ కూడా ఎక్కడ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. అందువల్ల దాన్ని మనం మీసోస్పియర్ని కీమోస్పియర్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మీసోస్పియర్లో టెంపరేచర్ రేంజ్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసుకోను. ట్రోపోస్పియర్లో మాత్రం ఏంటంటే టెంపరేచర్ రేంజ్ ఏంటంటే తగ్గడం జరుగుతుంది అనమాట హైట్కి వెళ్ళే కొద్ది. ఓకేనా, కానీ ఎక్కడ చూసినట్టయితే టెంపరేచర్ అనేది పెరగడం చెప్తుంది. ఓకే, ప్రతి ఒక కిలోమీటర్కి వెళ్ళేసరికి ఏంటంటే 5 డిగ్రీ సెంటిగ్రేషన్ వరకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అది ఒక ఇక్కడ మనకి మీసోస్పియర్లో జరిగే వేరియేషన్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే అయనోస్పియర్ ఆ థర్మోస్పియర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఈ అయనోస్పియర్ కానీ చూసుకున్నట్టే 80 నుంచి 400 కిలోమీటర్స్ వరకు కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది అనమాట. ఇది మీసోస్పియర్ తర్వాత వచ్చే లేయర్ అనమాట ఈ అయనోస్పియర్ అనేది. ఓకేనా, ఇందులో కానీ చూసుకుంటే దీన్ని థర్మోస్పియర్ అని కూడా చెప్పుకోను. ఎందువల్ల అంటే ఇక్కడ 80 నుంచి 140 కిలోమీటర్స్ వరకు కూడా టెంపరేచర్ అనేది అత్యధికంగా ఉండడం జరుగుతుంది అనమాట. అందువల్ల మనం అంటే థర్మోస్పియర్ అని చెప్పాను. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అనేది అధికంగా జరుగుతాయి కాబట్టి మీసోస్పియర్ మన కీమోస్పియర్ అని కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి అంటే నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి ఎక్సోస్పియర్ అనమాట. ఇట్ విల్ బి ఆక్యుపై ది 400 to 1000 కిలోమీటర్స్ యొక్క డిస్టెన్స్ వరకు కూడా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో ఇట్ ఈజ్ అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట ఎక్సోస్పియర్ అనేది. ఓకేనా, ఇందులో మ్యాక్సిమం హైడ్రోజన్ మరియు హీలియం అనే మాలిక్యూల్స్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఇక లాస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అప్ టు ఒక 500 నుంచి 600 కిలోమీటర్స్ వరకు చూసుకున్నట్లయితే ఆ ప్రదేశంలో డెన్సిటీ, ఓకేనా, ఇక ఎయిర్ డెన్సిటీ అనేది చాలా వరకు తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే అట్మాస్ఫియర్ నుంచి వచ్చినట్టు ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇంకా ఎగ్జెట్ మరియు విఏ క్లాస్కి ఇంకా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే.